ఒక కేజీ నెయ్యి తయారీకి సంబంధించి నెయ్యి తీయాలంటే మనం పాల నుండి ఒక 25 నుండి 30 లీటర్లు అని చెప్పి చెప్తున్నారు. ఈవెన్ గూగుల్లో కొట్టినా కూడా మనం చాట్ జీపీటీలో అడిగినా అదే వస్తుంది. 25 నుంచి 30 లీటర్లు పాలల్లో వెన్న శాతాన్ని బట్టి తగ్గుతాయి అని చెప్పి చెప్తున్నారు. సరే అటు ఇటుగా వేసుకున్నా కూడా 68 లక్షల కిలోల నెయ్యి తయారీకి సంబంధించి మనకి 15 కోట్ల లీటర్ల పాలు కావాలి. మీ ముఠా ఎవరైనా కావచ్చు, ఈ డైరీలు ఏమైతే ఉన్నాయో స్కామ్లు ఉన్న డైరీలు 15 కోట్ల లీటర్ల పాలు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారో చెప్పండి. సొంతంగా వాళ్ళు పాల కేంద్రాల ద్వారా సేకరించారా, లేదా పాల కేంద్రాల ద్వారా సేకరించే డైరీలు ఏమైతే ఉన్నాయో, మనకి నందిని డైరీ కావచ్చు, విజయ డైరీ కావచ్చు, అలాగే విశాఖపట్నం ఉన్న డైరీ కావచ్చు, మనకి అమూల్ దేశవ్యాప్తంగా ఉన్న అమూల్ డైరీ కావచ్చు, అలాగే మనకి తమిళనాడు డైరీలు కావచ్చు, ఇలా ఈ ఏమైతే డైరీలు ఉన్నాయో నేరుగా రైతుల నుంచి పాలు సేకరిస్తాయో ఆ డైరీల దగ్గర కొంటే బయట పెట్టండి. ఎందుకంటే పాలు కొన్నప్పుడు రైతులకి కావచ్చు, లేకపోతే పాల కేంద్రాలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, లేకపోతే కంపెనీలు కావచ్చు, బిల్లులు చెల్లించాలి కదా. ఆ బిల్లులు చెల్లించినప్పుడు ఖచ్చితంగా ఇన్వాయిస్లు ఉంటాయి, చిట్టాపొద్దులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవి బయట పెట్టండి. మీరు మీ సాక్షి టీవీలో ప్రచారం చేపించండి. ఇబోలే బాబా డైరీ ఒక 10 కోట్ల లీటర్లు అమూల్ నుంచి పాలు కొంది, ఇదిగోండి ఆధారం, ఇదిగోండి చెల్లింపులు, వీళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు చెల్లించారు, లేదా నందిని నుంచి కొన్నారు చెల్లించారు అని చెప్పేసి పాలకు సంబంధించి మీరు ఆధారాలు ఉంటే చూపెట్టండి. సిట్ స్పష్టంగా చెప్పింది, సిబిఐ సిట్ స్పష్టంగా ఏం చెప్పిందంటే వీళ్ళు 1 లీటర్ పాలు కూడా కొనలేదు, 100 గ్రాముల పాలు కూడా, అదే 100 మిల్లీ లీటర్లు కూడా కొనలేదు, 1 మిల్లీ లీటర్ కూడా కొనలేదని చెప్పేసి స్పష్టంగా సిట్ చెప్పింది. అంటే వీళ్ళు పాలే కొనలేదు. ఒకటి. పోనీ పాలు కొనలేదు, పాలు కొనకుండా నెయ్యి ఎలా వస్తుంది? రెండో మార్గం నెయ్యి డైరెక్ట్ గా వాళ్ళు వెన్నను నెయ్యినే కొనుక్కోవాలి కదా. వెన్న నెయ్యి ఎక్కడ దొరుకుతుంది? గాలికి ధూళికి రాదు కదా, సముద్రంలో చేపల్లాగా పట్టుకోలేం కదా. దాన్ని ఎక్కడ కొనాలి? అమూల్ దగ్గర, నందిని దగ్గర, విజయ డైరీ దగ్గర, లేదా ఇంకో డైరీ దగ్గర కొనాలి కదా. మరి ఈ 68 లక్షల కిలోల నెయ్యిని మిగతా డైరీల దగ్గర కొన్నప్పుడు ఆ డైరీలు ఏమి ఉత్తిని ఇచ్చేయి కదా, తీసుకో అని చెప్పేసి డబ్బులు అడుగుతాయి కదా. ఆ డబ్బులకు సంబంధించిన లావాదేవీలు ఉంటే బయట పెట్టండి. ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి అన్ని బయట పెట్టండి. మీరు ఎక్కడెక్కడ వీళ్ళు నెయ్యి కొన్నారు, దానికి సంబంధించి చెల్లింపులు ఎన్ని కోట్ల రూపాయలు చేశారు, వీళ్ళు ఎంత కొని ఎంత కమ్మారు, మొత్తం అంతా చిట్టాపొద్దులు ఉంటాయి కదా, బయట పెట్టండి.